కుంభక సాధన ఎక్కువ చేసేవానికి తెల్లగా ఉండే ఎంటుకలు కూడా నల్లగా అవుతాయి. మన పూర్వం ఋషులకు ఎవరికన్నా పట్టతలకాయ బాణలెడ్డు ఉందా, వాళ్ళకి ఎంటుకలు ఊడిపోయినది ఉందా? కుంభక సాధనలో పోయిన ఎంటుకలు కూడా మొలుస్తాయి. దీనికి మన గడికోట సచ్చిదానంద యోగీశ్వరులని జీవ బ్రహ్మైక్య రాజయోగం బుక్లో చాలా బాగా ఆయన వివరించాడు కదా ఆయన అనుభవంలో. కాబట్టి అది వాస్తవమే. మన పూర్వం ఋషులను మనం తీసుకున్నట్లయితే ఎవరికి పట్టతలకాయలు లేవు, వాళ్ళ కుంభక సాధనలో ఉండి ఇంకోటి పచ్చి గ్రంథులు పచ్చివి ఎన్ని గడ్డలు తిన్నారు కాబట్టి వాళ్ళ ఆహార నియమాలు బాగుంటాయి. ఉడకబెట్టినట్టు తింటే రోగాలు ఎక్కువ వస్తాయి మామూలుగా. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్లు అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి, ఉండవు. సైన్స్ ఏం చెప్తుందంటే ఒక్క తూరి వేడి చేస్తే 3 గంటలేనంట అది ఉపయోగపడేది. మళ్ళీ అలాగే ఉంటే రాంగరంగ విషముగా మారుతుందంట. మరి మనం అలాగే ఉండి కాగు పెడతాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ తింటాం, ఇలా కూడా కొన్ని రోగాలు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఇవన్నీ లేవు, అప్పటికప్పుడు తీసుకునేవాళ్ళు కాబట్టి ఏ రోగాలు లేవు. అర్థమైందా? మనము తినే ఆహారాలే మనకు శత్రువులు, మిత్రువులు. ఇప్పుడు ఈ కుండల్ని మహాయోగ సాధన, ఇప్పుడు మహావిద్య యోగ సాధన ఏదైతే ఉందో, ఇది ఎవరైనా నేర్చుకోవాలి లేదంటే దీన్ని సాధన చేయాలి అన్నవాళ్ళు ఇంతకుముందు ఏదో ఒక సాధన చేస్తూ ఉండాలి, లేదంటే కొత్త వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవచ్చండి? ఎవరైనా ఇప్పుడు కూర్చుండే అవయవాలు పనిచేస్తే, ఒంట్లో శక్తి ఉండి, అలవాట్లు మానుకుండే గుణాలుండి, 10 సంవత్సరాల నుండి రేపు చనిపోతాడు అనేవాళ్ళు కూడా చేయొచ్చు. అవయవాలు బాగుండి శక్తి ఉంటే, కూర్చొనే శక్తి ఉంటే. హార్ట్ ఆపరేషన్ వాళ్ళు, హై బీపీ వాళ్ళు ఈ కుండలిని విద్య చేయకూడదు. మామూలు ప్రాణాయాలు, సహజ ప్రాణాయామం ఇది చేయొచ్చు. ఇవి 2 వాళ్ళకు అవాయిడ్ చేయాలి. ఈ మామూలుగా కుండలిని ఎక్కడైతే జాగృతి జరిగి సహస్రానికి వెళ్ళి ఇది రావడం మొదలుతో ఒక ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉంటారండి, ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళకు అది వాళ్ళు అనుభవిస్తారు, అది ఉంటారు. కానీ మీరు చెప్పే కుండలిని సాధనలో ఇలా ఎగిరెగిరి పడుతున్నారు కదా, మరి అది ఎట్లా అండి? అది ఎలాగంటే, ఇప్పుడు నీకు తెలియని శక్తిని ఇప్పుడు నువ్వు తెలియజెప్తున్నావు దానికి. ఇన్నాళ్ళు అది నిద్రలో ఉంది. నిద్రలో ఉండేంత వరకు శరీరానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే దీనికి అలవాట్లేదు కదా. ఒక్క తూరిగా ఆ శక్తి అంతా నువ్వు బయటకు వచ్చినప్పుడు ఇది కెపాసిటీ లేదు, దీనికి తడుచుకోవాలి కదా, ఇది కెపాసిటీ లేదు. అప్పుడు ఆ వైబ్రేషన్ దీని మీద పడినప్పుడు అలా అవుతుంది శరీరానికి. అది క్రమంగా అలవాటు అయిపోతే నార్మల్కి వస్తుంది, మళ్ళీ ఎగరదు. ఇప్పుడు మీరు పైకి కిందకి ఎగరట్లేదు మీరు చేసేటప్పుడు అండి? ఇప్పుడు దీంట్లో ఏమొస్తుందంటే, ఫస్ట్ చెమట పుడుతుంది ఈ సాధనలో, తర్వాత వణుకు పుడుతుంది, తర్వాత కప్పలాగా ఎగరడం పుడుతుంది. దాన్ని దర్దురి దశ అంటారు. ఆ తర్వాత గాల్లో లేచే స్థితి వస్తుంది. గాల్లో లేచే స్థితి వచ్చినిచ్చి ఇంకేముండదు, ఇంకా అన్నీ దాంట్లో పర్ఫెక్ట్గా పట్ట వచ్చేసింది అర్థమన్నమాట. కాబట్టి అంతవరకు శరీరం ఎగురుతుంది. అంటే ఇప్పుడు మీరు గాల్లో లేచే స్థితిలో ఎంతసేపు ఉండగలుగుతున్నారండి? చేస్తున్నారా అది? నేను ఇంకా గాల్లో లేచే చేయలేదు. ఆ దర్దురి వరకు చేశాను, గాల్లో లేసేది ఇంకా చేయలే. అది ఎంతకాలం పడుతుంది అనుకుంటున్నారండి అట్లా రావడానికి ఆ సిద్ధి? నాకైతే ఇవన్నీ వచ్చేసాయి కదా త్వరగా, అది కూడా త్వరగా వచ్చేస్తుందని నాకు మనసులో దృఢంగా ఏర్పడింది అనమాట. వేరే వాళ్ళకైతే అది వాళ్ళ సాధన బట్టి ఉంటుంది. అది మన కృష్ణ లేచాడు, అది అతనికి చెప్తే అనుభవం తెలిసిట్టుంది. మన కృష్ణ గురువుగారి దగ్గర లేచాడు, నేనైతే అది చేయలా. గురువుగారు కూడా లేచేవారు గాల్లో? గురువుగారు 3 అడుగులు 4 అడుగులు లేచాడు, వయసులో ఉన్నప్పుడు లేచాడు. ఇప్పుడు లేచి ఇప్పుడు మనం అనుకోవాలంటే, జనాలకు మనం విద్య పూర్వం ఋషులు అందించారని చూపించేకే అవి తరమవుతాయి, కానీ మోక్షానికి అయితే అవన్నీ అవసరమే లేదు. మోక్షానికి కావాల్సిందేమి? కర్మనాశనం. నువ్వు నీలో ఉండేది చూసుకోవాలి. ఇవి ఎగిరినా లేచినా
మోక్షానికి అయితే నువ్వు వెళ్ళాల్సిందే తప్పదు, ఇవన్నీ ఉండవు, వెళ్ళిపోయేటివే. ఏమంటే మన ప్రజలకు ఒక అవగాహన, మన సనాతన ధర్మాన్ని మన ఋషులు ఇచ్చినటువంటి ఈ విద్యను అంతరించిపోకుండా చూడాయన ఇలాంటివి చేస్తే ఇలాంటి అద్భుతాలు కూడా చేయొచ్చు, నీటి మీద తేలచ్చు, భూమి లోపల బూడ్చిపెట్టినే ఉండొచ్చు, ఊపిరి లేకపోయినా గాల్లో లేయొచ్చు అంటే ఒక ఆకర్షణ పుడుతుంది. ఇప్పుడు జనాలకు ఓ ఇది మేము చేయాలా, మా ఫ్రెండ్స్కి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, నన్ను పొగుడుతారు అనేది ఒక ఆసక్తి ఉంటుంది కదా, ఇష్టం పెరుగుతుంది కదా. అందుకోసం ఇవి ప్రదర్శించాలి. కానీ ఇవి అయితే మోక్షానికి ఇవన్నీ అనవసరం, మోక్షానికి అనవసరం. అందుకే మహనీయులందరూ జనాల మధ్యలో లేరు, దూరంగా ఉండి వాళ్ళు సాధన చేసి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఎందుకంటే జనాల మధ్యలో వచ్చి ఇవన్నీ చూస్తే ఇంక వీళ్ళందరూ వస్తారు, వీళ్ళ లొల్లి వినల్లా, వాళ్ళు చెప్పినట్లు వెయ్యి అంటే లేయాల, చూపించాలి వాళ్ళకు. ఇదే సరిపోతుంది నా బతుకో, నేను మోక్షానికి పోలేను, ఈ తవాసమే వద్దురని వాళ్ళు అక్కడ పోయే దూరంగా ఎవరన్నా వచ్చినా కూడా తిట్టి పంపించేవాళ్ళు, రావద్దని మీరు పోండి అని. ఎందుకంటే వాళ్ళకి భంగం అవుతుందని. కానీ అది కరెక్ట్, అదే కరెక్ట్. ఇది కాదంటే ఇప్పుడు నమ్మరు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రాక్టికల్ కావాలి. ఇప్పుడు ఎదురుగా చూపిస్తేనే నమ్ముతారు. నువ్వు 4 గోడల మధ్యలో అన్నీ బంద్ చేసుకొని ఏం చేస్తానో, నిద్రపోతానో సాధన చేస్తానో మాకేం తెలుసు. నువ్వు చేసిన దానికి మాకు ఏదైనా చూపి, నువ్వు చేసింటే ఆ విద్య నిజమే మేము నేర్చుకోవాలి. మరి ఏదైనా నేను చూపించన్నప్పుడు నీటి తేలేదో, ఆ భూమిలో బుడిసేదో ఎగిరేదో చూపిస్తే ఓహో ఇది నిజమేనప్పు మేము అని ఇప్పుడు ఇలాగుంది. ఇప్పుడు మార్పు ఇలాగుంది. ముందైతే ఇలా లేదు. 12 సంవత్సరాలు సేవ చేస్తే గురువు దగ్గర వాని గుణగణాలన్నీ చూసి అప్పుడు విద్య నేర్పించేవాళ్ళు. ఇప్పుడు 12 రోజులు రా అంటే రారు, ఇంకో గురువు తాకి పోయింటారు 13వ రోజు ఏం తిప్పిస్తాడో, మాకు పనులు ఉన్నాయి మేము పామని. ఇలా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు విద్యను కూడా అలా మార్చాలి, ఫాస్ట్గా చెప్పేయాలి. ఇప్పుడు అలాగొచ్చింది. అంటే కాల ప్రమాణము, ఇప్పుడు కాల ప్రమాణం బట్టి అన్ని మార్పులు వస్తాయి. మనం కూడా కాలంతో పాటు మారాలి. కృతయుగము సత్యకాలము, దేవుళ్ళు మనుషులు మాట్లాడుకుంటున్నారని చెప్పుకునేవాళ్ళు. మనమైతే చూడలేదనుకో, అయినా మనం చూడకపోయినా అప్పటి ఉన్నాం. మనం అప్పటి నుంచి మనం ఉన్నాం. శరీరాలు లేవంతే, ఆత్మ అయితే అప్పటికి ఉంది, ఇప్పటికి ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అప్పుడు సత్యకాలం కాబట్టి అప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి ఉంటుంది. ఆయుష్ అలాగే ఉన్నది, అన్నేళ్ళు తపస్సు చేయాలి. అది రాంగ కృతయుగముకు అట్లా మళ్ళీ త్రేత ద్వాపరయుగానికి వస్తే కొంత మార్పు వచ్చింది. అలాగే క్షీణిస్తూ కలియుగానికి వచ్చే తలకే వీళ్ళు చాలా ఇంద్రియాలకు భలే ఇష్టంగా ఉంటారు నాయన. వీళ్ళు ఇంద్రియాలను వదిలిపెట్టి ఆహార నియమాలు పాటించలేరు, పెద్ద చిన్న ఉండదు. కాబట్టి త్వరగా మోక్షం. ఇప్పుడు అన్ని వేలేళ్ళు బతకలేడు వీడు, అల్పాయుషుడు, తినే ఆహారాలు అలాంటివి చెడ్డవే, అన్నీ చెడ్డవే. కాబట్టి బెరిగిన పుట్టుకంటాడు. వీడు అంత నాళ్ళు తపస్సు చేయమంటే ఊడు చేయడు. కాబట్టి సూక్ష్మంలో మోక్షం అని తక్కువ దినాలలోనే ఎక్కువ ఫలితం వచ్చేలా ఈ కలియుగానికి పెట్టాడు భగవంతుడు మన మీద ప్రేమతో. అది కూడా మనం చేయలేము. సినిమాలకు బొమ్మను పడే పోతారు, రెండుసేపు కూర్చోండి, నేను 10 నిమిషాలు కూర్చోండి, అలవాటు అవుతుందంటే పని ఉంది మాకు. మరి ఇంత ఈజీగా పెట్టాడు, ఈజీగానే కలియుగంలో ముక్తి పొందొచ్చు. మరి ఎక్కడ చేస్తున్నారో చెయ్యరు, బరువు సమస్యలు. కూర్చోమంటే చాలు, ఇంకా ఆడుండరు, వెళ్ళిపోతారు. బయట మాట్లాడమడి అంతసేపు అయినా ఉంటారు మాట్లాడుకుంటా. ఇలా ఉంది ఇప్పుడు.